నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. కాంగ్రెస్ గుండెల్లో పేలిన ఒక అంతర్గత బాంబు. ఏఐసిసి నడిబొడ్డున సాక్షాత్తు ఒక సీనియర్ నేత నోట వెలువడిన స్లీపర్ సెల్స్ అన్న పదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 2029 లక్ష్యంగా ప్రయాణం సాగించాల్సిన వేళ సీనియర్లు వర్సెస్ యువరక్తం మధ్య సాగుతున్న ఈ ఘర్షణ పార్టీని ఏ తీరానికి చేరుస్తుందో అన్నది చర్చనీయాంశమైంది. గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం ఎదగాలన్న దిగ్విజయ్ సింగ్ హితబోధ వెనుక ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీని ఒప్పించడం కష్టమంటూనే పార్టీ వ్యవస్థలోని అడ్డంకులను ఎత్తిచూపడం వెనుకున్నటువంటి అసలు వ్యూహాన్ని ఇప్పుడు విశ్లేషించాల్సి ఉంది. ఇది పార్టీని ప్రక్షాళన చేసేటువంటి ఒక పవిత్ర ప్రయత్నమా, లేక అధఃపాతాళానికి నెట్టే అంతర్గత అసంతృప్త? కేసీ వేణుగోపాల్ పరోక్షంగా టార్గెట్ అవుతున్న ఈ వేళ కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకుంటుందా, లేక ఆత్మరక్షణలో పడుతుందా? ప్రతి మాట ఒక తూట, ప్రతి విమర్శ ఒక రాజకీయ శస్త్రచికిత్స ఎదుర్కోవాల్సిన సమయంలో వస్తున్నటువంటి ఈ హితబోధలు పార్టీకి అండగా నిలుస్తాయా, లేక ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయా? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం సాక్షిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం ఒక చారిత్రాత్మక మలుపునకు వేదిక అయిందని భావించాలి. ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించే సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈసారి తన సొంత గూటిపైనే బాణాలు గురిపెట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక నాయకుడి అసంతృప్తి కాదు, దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న ఒక అంతర్గత కురుపును బయటకు తీసే ప్రయత్నంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అత్యున్నత నిర్ణాయక మండలిలో ఆయన గలం విప్పిన తీరు కాంగ్రెస్ పునాదుల్లో కదులుతున్న అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. పార్టీలో అంతా సవ్యంగా ఉందన్న భ్రమల పొరలను చీల్చుకుంటూ వాస్తవాల కఠినత్వాన్ని ఆయన హైకమాండ్ ముందు ఉంచినట్టు అర్థమవుతోంది. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రసంగం కాదు. 2029 లక్ష్యంగా సాగాల్సిన ప్రయాణంలో ఎదురవుతున్న అవరోధాల చిట్టాగా దీన్ని పరిగణించాలి. రాజకీయాల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం ఆత్మహత్యా సదృశ్యమన్న సత్యాన్ని దిగ్విజయ్ సింగ్ తన మాటల ద్వారా ఉద్ఘాటించినట్లు కనిపిస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణం ఎంతటి ఉక్కు క్రమశిక్షణతో కూడుకున్నదో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొరవడిన వ్యవస్థీకృత విధానాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధాని స్థాయికి ఎదగగలిగే ఆ వ్యవస్థలోని నిబద్ధతను ఉదాహరణలతో సహా వివరించడం కాంగ్రెస్ తన గతాన్ని ఒకసారి సమీక్షించుకోవాలనే సంకేతాన్నిస్తోంది. మోదీ పాత ఫోటోను ప్రస్తావించడం ద్వారా గ్రాస్ రూట్ స్థాయి నుంచి నాయకత్వం ఎలా నిర్మాణమవుతుందో ఆయన వివరించిన తీరు కాంగ్రెస్లోని డైనస్టీ పాలిటిక్స్ లేదా అంతర్గత పైరవీల సంస్కృతికి ఒక పరోక్ష హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. శత్రువులోని బలాన్ని గుర్తించి దాని నుంచి నేర్చుకోవాలని ఆయన తపన పార్టీలో ఏ స్థాయి మార్పును ఆశిస్తోందో స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ ఉలిక్కిపడేలా దిగ్విజయ్ సింగ్ వాడిన స్లీపర్ సెల్స్ అనే పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ లోపలే ఉంటూ పార్టీ మూలాలను దెబ్బతీసే శక్తులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక పెద్ద కుట్రకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. బయటి శత్రువు కంటే ఇంట్లోనే ఉండి వెన్నుపోటు పొడిచేవారే ప్రమాదకరమన్నది ఆయన ఆవేదనలోని అంతరార్థంగా కనిపిస్తోంది. ఈ అంతర్గత శత్రువులను గుర్తించి ఏరివేయనంత కాలం కాంగ్రెస్ ఎంతటి ప్రజా పోరాటాలు చేసినా అవి ఫలితాలను ఇవ్వవన్నది నిష్ఠుర సత్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్కు అత్యంత సన్నిహితంగా ఉంటూనే కీలక సమయాల్లో ప్రత్యర్థికి ప్రయోజనం చేకూర్చే ఆ స్లీపర్ సెల్స్ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు స్వప్నం కలగానే మిగిలిపోతుందనే హెచ్చరిక ఈ వ్యాఖ్యల్లో గంభీరంగా ధ్వనిస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాహుల్ను ఒక విషయంపై ఒప్పించడం అత్యంత కష్టమని ఆయన అనడం వెనుక నాయకత్వానికి క్షేత్రస్థాయి వ్యూహకర్తలకు మధ్య ఉన్న
కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా అర్థమవుతోంది. రాహుల్ తనదైన సైద్ధాంతిక పంథాలో వెళుతుంటే క్షేత్రస్థాయిలో రాజకీయ వాస్తవాలు వేరేలా ఉన్నాయని, ఈ రెండింటినీ సమన్వయం చేయడంలో పార్టీ విఫలమవుతోందని భావించాలి. నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కార్యకర్తల్లోకి వెళ్లడంలోనూ, కార్యకర్తల ఆవేదన నాయకత్వానికి చేరడంలోనూ ఎక్కడో పెద్ద అవరోధం ఉందన్నది ఈ విశ్లేషణలో ముఖ్య అంశం. రాహుల్ గాంధీ దృఢ నిశ్చయం మంచిదే అయినా రాజకీయ గమనంలో ఫ్లెక్సిబిలిటీ కూడా అవసరమని దిగ్విజయ్ పరోక్షంగా సూచించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలు సృష్టించే సామర్థ్యం పుష్కలంగా ఉందని, కానీ వాటిని ఎన్నికల విజయాలుగా మలచడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోందని దిగ్విజయ్ చేసిన విశ్లేషణ పార్టీ వ్యూహకర్తలకు పెద్ద సవాల్. భారత్ జోడో యాత్ర వంటి బృహత్తర కార్యక్రమాలు ప్రజాదరణను తెచ్చినప్పటికీ పోలింగ్ బూత్ వద్ద క్రేజ్ ఎందుకు మాయమవుతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రజా సెంటిమెంట్ను రాజకీయ మూలధనంగా మార్చుకోవడంలో బీజేపీ చూపుతున్న నేర్పును కాంగ్రెస్ అందుకోలేకపోతోందని అర్థమవుతోంది. భావోద్వేగాలను ఓట్లుగా మార్చే వ్యూహం, పక్కా ఆర్గనైజేషన్ వ్యవస్థ కాంగ్రెస్లో లోపించాయని, దీనివల్ల కేవలం వీధి పోరాటాల పార్టీగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. సమావేశంలో దిగ్విజయ్ చేసిన విమర్శలు నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినా అవి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపే బాణాల్లా దూసుకువెళుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు చూసే వ్యక్తిగా, రాష్ట్రాల ఇన్ఛార్జీల పనితీరును పర్యవేక్షించే నేతగా వేణుగోపాల్ విఫలమయ్యారన్నది ఒక వర్గం వాదన. నిర్ణయాల అమలులో జరుగుతున్న ఆలస్యం, నాయకత్వానికి అందుతున్న తప్పుడు సమాచారం అంతా ఆయన వ్యవస్థ ద్వారానే సాగుతోందని దిగ్విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. కేసీ వేణుగోపాల్ ఒక బాటిల్ నెక్ లాగా మారారని, ఆయనను దాటుకుని సరైన సమాచారం రాహుల్ లేదా ఖర్గేకు చేరడం లేదన్న అసంతృప్తి సీనియర్లలో పేరుకుపోయిందని అర్థమవుతోంది. ఈ వ్యవస్థాత్మక దోషాన్ని సరిదిద్దకపోతే పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన విశ్లేషిస్తున్నట్లు కనిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు శశి థరూర్ వంటి మేధావి నేత మద్దతు తెలపడం పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రత సూచిస్తోంది. వీరిద్దరూ పార్టీ పట్ల విధేయులే అయినప్పటికీ పార్టీ నడుస్తున్న తీరుపై వీరు వ్యక్తం చేస్తున్న ఆందోళనను హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీని ప్రశంసించడం ద్వారా వారు తమ పార్టీలోని లోపాలను మరింత స్పష్టంగా నొప్పి కలిగించేలా చూపించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని భావించాలి. శశి థరూర్ తరచుగా మోదీని లేదా బీజేపీ పనితీరును ప్రశంసించడం వెనుక తన పార్టీని మేలుకొల్పే ఉద్దేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా ఇది బయట ప్రపంచానికి పార్టీ బలహీనతగా కనిపిస్తోంది. సీనియర్ నేతలందరూ ఒకే తాటిపై లేకపోవడం, ఒక వర్గం నాయకత్వంపై ఒత్తిడి పెంచడం కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యమా లేక అరాచకత్వమా అన్నది చర్చనీయాంశమైంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విమర్శలు చేయడం సులభం, కానీ ఆ వ్యవస్థను బాగు చేయడంలో సీనియర్ల పాత్ర ఏమిటన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది. 10 ఏళ్ల పాటు కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ అత్యున్నత పదవులు అనుభవించిన దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి తాము ఏం చేశారనే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని క్యాడర్ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వారు ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థల గురించి మాట్లాడడం కొంత విరుద్ధంగా అనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన సమయంలో కేవలం విశ్లేషణలకే పరిమితం కావడం పార్టీకి ఎంతవరకు ప్రయోజనకరమన్నది రాజకీయ వర్గాల సందేహం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు కొత్త ఆక్సిజన్ను అందించిన మాట వాస్తవం. 2019 నుంచి 2024 వరకు పార్టీ నీరసించిపోయిన తరుణంలో రాహుల్ పాదయాత్ర పార్టీకి ఒక కొత్త కథనాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. నేడు బీజేపీ తన మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందంటే అది రాహుల్ గాంధీ సృష్టించిన రాజకీయ ఒత్తిడి వల్లనే అని విశ్లేషించవచ్చు. అయితే ఇంతటి శక్తివంతమైన యాత్రా ఫలితాలను పదిలపరుచుకోవడంలో పార్టీ యంత్రాంగం విఫలమైందని దిగ్విజయ్ భావన.
రాహుల్ కష్టపడి సంపాదించిన మైలేజీని ఓట్ల రూపంలోకి మార్చాల్సిన బాధ్యత కలిగిన రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఇతర కీలక నేతలు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ 2025 పార్టీ పునర్నిర్మాణ సంవత్సరంగా ప్రకటించడం ఒక కీలక పరిణామం. వరుస ఎన్నికల ఓటముల తర్వాత నిద్రలేచిన హైకమాండ్ రాష్ట్రాల ఇన్ఛార్జీలను భారీగా మార్చడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని పంపింది. హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఎదురైన పరాజయాలు పార్టీ కళ్లు తెరిపించాయి. పాతతరం నాయకత్వం స్థానంలో కొత్త రక్తాన్ని ప్రాధాన్యత ఇవ్వడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీని రీబూట్ చేయాలని ఖర్గే యోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది కేవలం వ్యక్తుల మార్పు మాత్రమే కాదు, పనితీరులో మార్పు తీసుకురావాలనే సంకల్పంగా భావించాలి. ఈ ప్రక్షాళన దిగ్విజయ్ సింగ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కొత్తగా నియమించబడిన ఇన్ఛార్జీల జాబితాను పరిశీలిస్తే కాంగ్రెస్ తన సామాజిక పునాదులను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో ఉందని స్పష్టమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయడం ద్వారా రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్న కులగణన, సామాజిక న్యాయం నినాదానికి ఒక ఆచరణాత్మక రూపాన్ని ఇస్తున్నారు. కృష్ణ అల్లవారు, మీనాక్షి నటరాజన్ వంటి రాహుల్ బృంద సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఒక కొత్త పవర్ సెంటర్ ఏర్పడుతోందని అర్థమవుతోంది. ఇది పాతతరం నాయకులకు కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ పార్టీ మనుగడకు ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు అనివార్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ లక్ష్యం 2029లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే. కానీ ఒకవైపు పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు సీనియర్ నేతలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తోంది. అంతర్గత సమస్యలను చర్చించడానికి పార్టీ వేదికలు ఉన్నప్పటికీ వాటిని బహిరంగం చేయడం ద్వారా బీజేపీకి ఆయుధాలు ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ లోపల ఒక వర్గం మార్పును కోరుతుంటే మరో వర్గం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరులో సామాన్య కార్యకర్త అయోమయానికి గురవుతున్నాడు. 2029 నాటికి కాంగ్రెస్ ఒక ఐక్య శక్తిగా నిలవాలంటే ఈ అంతర్గత విభేదాలకు తక్షణమే స్వస్తి పలకాలని, లేకపోతే మరోసారి పరాజయం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఒక మహామంథనానికి దారితీశాయి. ఇది కేవలం విమర్శ కాదు, పార్టీ తనను తాను సరిదిద్దుకోవడానికి లభించిన ఒక అవకాశం. కేసీ వేణుగోపాల్ వంటి నేతల మార్పు కోసం ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తన నమ్మకస్తులను కాపాడుకుంటారా లేదా పార్టీ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది చూడాలి. ఈ ప్రక్షాళన పర్వం విజయవంతమైతే 2029లో కాంగ్రెస్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా అవతరిస్తుంది. లేదంటే అంతర్గత స్లీపర్ సెల్స్, వ్యూహాత్మక లోపాలు పార్టీని మరింత బలహీనపరుస్తాయన్నది నగ్న సత్యం. కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకుని క్రమశిక్షణతో కూడిన కొత్త బాటలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలను కేవలం విమర్శలుగా చూడలేం. ఇది ఒక తరం నుంచి మరో తరానికి అధికారం బదిలీ అవుతున్నప్పుడు తలెత్తే సహజ సిద్ధమైన ట్రాన్సిషన్ పెయిన్గా విశ్లేషించాలి. దశాబ్దాలుగా పార్టీని శాసించిన సీనియర్లు ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల్లో తమ ప్రాధాన్యతను కోల్పోతున్నామనే ఆవేదనలో ఉన్నట్లు అర్థమవుతోంది. రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కొత్త తరం నేతలు పాత వ్యూహాలు ఇప్పుడు పనికిరావని భావిస్తుంటే, క్షేత్రస్థాయిలో పట్టున్న సీనియర్లు మాత్రం వ్యవస్థను విస్మరిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు తరాల మధ్య ఉన్న ఈగో వార్ పార్టీని ఏ తీరానికి చేరుస్తుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ అంతర్గత ఘర్షణను సమన్వయం చేయడంలో హైకమాండ్ చూపే చొరవపైనే 2029 ఫలితం ఆధారపడి ఉంటుందని భావించాలి. చివరగా ఒక విషయం స్పష్టం. 2029 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు, అది ఆ పార్టీ మనుగడకు సంబంధించిన చరమాంక పోరాటం.
దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్లు ఇప్పుడు గలం విప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమయం మించిపోతోందనే ఆందోళన మాత్రమే. స్లీపర్ సెల్స్ను ఏరివేసి సంస్థాగత వ్యవస్థను ప్రక్షాళన చేసి నాయకత్వంలో పారదర్శకతను తీసుకురాకపోతే కాంగ్రెస్ చరిత్ర పుటల్లోకి పరిమితమయ్యే ప్రమాదముందని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. ఇది హెచ్చరిక కాదు, మేలుకొలుపు అని పార్టీ గ్రహించాలి. రాజకీయ అరణ్యంలో వేగంగా పరిగెత్తే వేటగాడిదే గెలుపు అన్న సత్యాన్ని గుర్తించి కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నది భావించాలి. నచ్చినప్పుడు మెచ్చుకోవాలి, తప్పున్నప్పుడు ఎత్తి చూపాలి. కానీ ఆ విమర్శ గమ్యాన్ని చేరుస్తుందా లేక గందరగోళాన్ని మిగులుస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక సంధికాలంలో ఉంది. బయట శత్రువులతో కాదు, లోపలే తిష్ట వేసిన అదృశ్య ఆటంకాలతో పోరాడాల్సిన స్థితిలో ఉంది. 2029 లక్ష్యం ఎంత గొప్పదైనా పునాదుల్లో ఉన్నటువంటి ఈ పగుళ్లను పూడ్చకపోతే ఆ గమ్యాన్ని చేరుకోవడం కలగానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో మౌనం కూడా ఒక సంకేతం. కానీ ఆ మౌనం ముంచుకొచ్చే తుఫానుకు ముందొచ్చేటువంటి నిశ్శబ్దం కాకూడదు. కాంగ్రెస్ తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని నవశక్తిగా ఉద్భవిస్తుందో లేక ఈ అంతర్గత సెల్స్ దాటికి మరింత నీరసించిపోతుందో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రజా తీర్పు ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. కానీ ఆ తీర్పును పొందేటువంటి అర్హతను పార్టీలు తమను తాము సంస్కరించుకోవడంలోనే వెతుక్కోవాలి.